సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ యానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 6309691799. కుంభరాశి జాతకుల జీవితంలో ఆగస్టు మాసంలో 8వ తేదీ శుక్రవారం తిథి అండి. మీ యొక్క లైఫ్ అనేది టర్న్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి మీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడానికి కారణం మీ యొక్క గ్రహ గోచార స్థితి. మార్పు వస్తుంది. అనుకున్న మార్ప, అనుకోని మార్ప, ఏం జరగబోతుంది అన్ని విషయాలు ఈ వీడియోలో చూసి సవివరంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున దినఫలాలు చూస్తే మీరు కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుంది. మీ యొక్క లైఫ్ అనేది టర్న్ తీసుకోబోతుంది. ఇది వరకు మీ యొక్క జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విధంగా మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క లైఫ్ ని టర్న్ తీసుకోబోతుందని చెప్పొచ్చు. లేకపోతే మీకు వచ్చిన ఒక అవకాశం కూడా మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది. ఈ వీడియో ద్వారా మీరు సిద్ధంగా ఉండాలని మా కోరిక. సంసిద్ధంగా ఉండండి. ఏది జరిగినా వేరొక రకంగా ఆలోచించొద్దు. ప్రతి విషయాన్ని 2 రకాలుగా మనుషులు ఆలోచిస్తారు, మంచిగా, చెడుగా. అయితే మంచి అవకాశాన్ని కూడా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం శత్రువులు కూడా చేస్తూ ఉంటారు. అందుకే అమరిక చాలా అవసరము. ఊహించని పరిణామం ఈ రోజున, ఈ తిథి నాడు కలగబోతుంది. ఎప్పుడు రావాల్సింది ఆలస్యమైంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని చాలా రోజులుగా నడిపిస్తూ ఆ యొక్క వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకోలేకపోతున్నారు. ఈ రోజే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది. వినియోగదారులను ఎలా ఆకర్షించాలి, ఏ విధంగా అభివృద్ధి పదంలోకి నా వ్యాపారం తీసుకెళ్లాలి అంటూ కొత్త మంచి ఆలోచనలు ఇవ్వబోతున్నారు. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా ఒకే స్థాయిలో ఉండి అభివృద్ధి చూడలేకపోతున్నారు. ఈ రోజైతే చక్కటి ప్రశంసలు, పాత విషయాలకు సంబంధించిన ప్రశంసలు కూడా ఈ రోజున కార్యాలయంలో చక్కటి గుర్తింపు రూపంలో పొందుకోబోతున్నారు. అందరూ మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు. కెరియర్ కు సంబంధించి కూడా ఒక ముచ్చటైన అవకాశం వస్తుంది. పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సిన స్థితి రావచ్చు. అక్కడ నూతన పరిచయం కూడా ఏర్పడొచ్చు. వారు లైఫ్ లో కూడాను మంచి స్నేహితులుగా మారొచ్చు. ఈ రాశి జీవితంలో గృహిణులకు ఈ రోజున కెరియర్ ను తిరిగి ప్రారంభించాలి అనుకుంటే ఒక నూతన అవకాశం తలుపు తడుతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరగొచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రోజున కొంచెం జాగ్రత్త పడాల్సిన స్థితిగతి బంధాలను కాపాడుకోవడానికి ఏర్పడబోతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.